సి వాయిస్ న్యూస్ కి స్వాగతం. ఏలూరులో జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలకు రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఆమె పాల్గొని స్థానిక ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్లకాళీ కృష్ణ శ్రీనివాస్తో కలిసి పలు సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. భారీ కేక్ కట్ చేసి సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఉచిత మెగా వైద్య శిబిరం, రక్తదాన శిబిరాలను హోంమంత్రి తానేటి వనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ గత 4.5 ఏళ్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుల, మత, ప్రాంత పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమం పథకాలు అందించారని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చే దిశగా పాలన సాగించారన్నారు. రాజ్యాధికారం అంశంలో రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేసిన ఏకైక నాయకుడు జగనన్న అని కొనియాడారు. గత పాలకులు ఎప్పుడూ మహిళల సంక్షేమం, సాధికారత కోసం కృషి చేయలేదని విమర్శించారు. ఇన్ని సంక్షేమ ఫలాలు మళ్లీ పొందాలంటే రాష్ట్రానికి సీఎంగా మరలా సీఎం జగన్మోహన్ రెడ్డి ఉండాలన్నారు. ఆయురారోగ్యాలతో చిరకాలం జీవించాలని హోంమంత్రి తానేటి వనిత ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు, జడ్పీ సీఈఓ కేఎస్ఎస్ సుబ్బారావు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అటువంటి మహానాయకుడి జన్మదినాన్ని ఈరోజు ఈ జడ్పీ కార్యాలయంలో జడ్పీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈ విధంగా మీ అందరి సమక్షంలో జరుపుకోవడం మా అందరికీ కూడా చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉందని ఈరోజు సాధారణంగా అధికారంలో ఉన్న ఏ నాయకుడికి సంబంధించిన జన్మదిన వేడుకలకు కానీ ఇటువంటి కార్యక్రమాలను సాధారణంగా జరుపుకుంటూ ఉంటారు అధికారంలో ఉన్నప్పుడు. కానీ మన నాయకుడి గొప్పతనం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జరుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్లో కేవలం నాయకులు మాత్రమే కాదు, సాధారణంగా రాజకీయ పార్టీలకు సంబంధించిన, అధికార పార్టీకి సంబంధించిన జన్మదిన వేడుకలు కానీ ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఆ పార్టీ కార్యకర్తలు ఎక్కువగా అందులో భాగస్వాములు అవ్వడం మనం అందరం కూడా చూస్తుంటాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం అందరం కూడా చూస్తే ఈరోజు ఆయన జన్మదిన వేడుకల్లో రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు భాగస్వాములై వారందరూ కూడా భగవంతుడిని ఈరోజు ప్రార్థిస్తూ ఉన్నారు. ఏ ముఖ్యమంత్రి కలకాలం మా ముఖ్యమంత్రిగా ఉండాలి, ఆయన ఆరోగ్యాలతో ఆయన ఎప్పుడు ఆయన కుటుంబం చల్లగా ఉండాలి, ఆయన బాగుంటే ఈ రాష్ట్రం బాగుంటుంది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల కష్టాలు కడుతాయి, పేద ప్రజలు అందరూ కూడా సంతోషంతో సంతోషంగా మేము జీవించగలుగుతాం, మా పిల్లలు కూడా ఈ సమాజంలో ధనవంతుల పిల్లలు ఏ విధంగా అయితే మంచి భవిష్యత్తును పొందుతూ ఉన్నారో అదే విధమైనటువంటి భవిష్యత్తును మా పిల్లలు కూడా పొందగలుగుతారు. ఏ విధంగా అయితే ధనవంతులు ఏ చిన్నపాటి అనారోగ్యం చేసినా పెద్ద పెద్ద వైద్య సౌకర్యాలు పొందుతూ వారు ఏ విధంగా తిరిగి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మరియు వారి ఏడుకు వచ్చి సంతోషంగా జీవిస్తూ ఉన్నారు వారి కుటుంబంతో, అదే విధంగా మేము జీవించగలుగుతాం. ఉద్యోగాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ, ఇతరత్ర సమానమైనటువంటి ఉపాధి అవకాశాలు మేము కూడా పొందుతూ ఈ రాష్ట్రం అభివృద్ధిలో మేము కూడా భాగస్వాములు అవుతామని ప్రతి ఒక్కరూ కూడా ఆకాంక్షిస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నీళ్లు నూరేళ్లు ఆ భగవంతుడి ఆశీస్సులతో కలకాలం ఇదే విధంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలందరూ కూడా ఈరోజు భగవంతుడిని ప్రార్థించడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నిజాయితీ కలిగినటువంటి, చిత్తశుద్ధి కలిగినటువంటి, రాష్ట్ర ప్రజల పట్ల వారి సమస్యల పట్ల అంకిత భావం కలిగినటువంటి నాయకుడు మాకందరికీ కూడా అర్థమవుతుంది. ఈరోజు ఇంత చక్కగా ఇంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఏర్పాటు చేసినటువంటి మనందరి ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలకు సంబంధించి హాజరైనటువంటి ప్రతి ఒక్కరి తరఫున కూడా ఆయన మా హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మరొకసారి మన రాష్ట్ర వ్యాప్తంగా, మన జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మనందరి తరఫున కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరం కూడా అండగా నిలబడాల్సినటువంటి ఆవశ్యకతను ఇప్పటికే మాట్లాడేటువంటి చైర్మన్ గారు కానీ మరి ఇటువంటి నాయకులు గారు మనం అందరం కూడా మాట్లాడుకున్నాం. ఖచ్చితంగా అటువంటి సమయం
మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నా. మరొక 2 నెలలు సుమారు 3 నెలల కాలంలో మళ్ళీ మన రాష్ట్రంలో ఆ రాజ్యాన్ని తిరిగి తెచ్చుకునేటువంటి సమయం మళ్ళీ మనకందరికీ కూడా ఆసన్నమవుతా ఉంది. 5 సంవత్సరాల క్రితం ఏ విధంగా అయితే మనమందరం కూడా క్రమశిక్షణ కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తూ ఆయన చేసినటువంటి పోరాటాల్లో మనమందరం కూడా భాగస్వాములు అవుతూ ఆయన ఎన్నో త్యాగాలతో కూడినటువంటి పోరాటాలు ఆయన కుటుంబం చేసిన రోజులు కూడా ఆయన వెన్నట్టి మేమందరం ఉన్నామని ఎలా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మీరందరూ కూడా ఎన్నో త్యాగాలకు వెలుగుకుండా ఏ విధంగా వెన్నట్టి ఉన్నారో మరింత బాధ్యతాయుతంగా. ఎందుకంటే అంతకు ముందు కొంతమంది దుష్ట శక్తులను మాత్రమే మనం అందరం కూడా ఎదుర్కొనేవాళ్ళం. కానీ నాడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, అలాగే మరి జడ్పీ చైర్పర్సన్ గారు కేక్ కట్ చేసి మరి మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మన డైనమిక్ సీఎం గారు ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలకి కార్యక్రమాన్ని ముందుగా గ్రీటింగ్స్ అందించవలసిందిగా మన మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీనివాస్ గారు. గన్మన్ గారు ఒకసారి అంటే సార్ ఏంటి మాకు ఇది మీరు కొంచెం ఓకే ఇచ్చిండి వ్యక్తిగతంగాను రాజకీయంగాను కూడా దాడి చేసి ఎలా ఆయన అధికారంలోకి రాకుండా చేయాలన్న కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ఏ విధంగా దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఉన్నారో మనమందరం కూడా చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకపోతే ఈ రాష్ట్ర అభివృద్ధి ఆగిపోతుంది, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తిరిగి తీవ్రమైనటువంటి కష్టాలు పడతారు అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ప్రజలందరూ కూడా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలన్న ఆలోచన ఉందా కూడా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత ప్రతిష్టను కూడా దిగజారుస్తూ నీచమైనటువంటి రాజకీయాలకు పాల్పడుతున్నారు ప్రతిపక్ష నాయకులు మనమందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మనమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడటమే జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన మనమందరం కూడా ఆయనకి ఇచ్చేటువంటి కానుకగా మీరందరూ కూడా భావించాలని మీ అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి అందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత చక్కగా ఈ రోజున జడ్పీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఇక్కడ మెడికల్ క్యాంపులు కానీ అన్నదానాలు కానీ ఈ రోజు పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇటువంటి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి జడ్పీ చైర్మన్ గారిని గంటా ప్రసాద్ గారిని నా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సోదరి వేరే కార్యక్రమం మీద ఏలూరు వచ్చినప్పటికీ మరి జడ్పీ చైర్మన్ గారు మేము కోరిన మీద మా అందరి ఆనందోత్సవాల్లో మీరు కూడా పాల్పంచుకోవాలని కోరిన మీద మరి కార్యక్రమానికి హాజరైనందుకు ఆవిడ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను.
మంచి టీం ఉంది సార్. హ్యాపీగా రిలాక్స్గా చేసుకోవచ్చు. తర్వాత మీ ప్రోగ్రామ్ ఉందా? వచ్చేసారు 10 minutes పడతారు. 10 minutes పడతారు. ఇంకా ఉన్నప్పుడు ఇలా మన ఉన్నప్పుడు అసలు లీడర్ ఆల్ నాని గారి నాయకత్వం లీడర్ ఆల్ లేడీస్ కి దారి ఇవ్వండి అన్న దారి ఇవ్వండి అందుకే నేను ముఖ్యమంత్రి రైట్ మ్యాన్ మీకు ఎవరు పరిచయం సురేష్ సీనియర్ లీడర్ సురేష్ మీకు పరిచయం చేయాలి. ఎన్నింటికి ప్రోగ్రామ్ అదే సురేష్ ముందు ఎవరు కరెక్ట్ కరెక్ట్ చెప్పాను కదా. పవర్ బాగున్నాను. పవర్ హోమ్ మినిస్టర్ గారు వచ్చారు. పవర్ నాని గారికి ఒక 5 నిమిషాలు. రాష్ట్ర వ్యాప్తంగా 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబులు పంపిణీ రెండో విడత కార్యక్రమాన్ని గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,34,185 మంది విద్యార్థులకు 620 కోట్ల రూపాయల వ్యయంతో బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్ తో కూడిన ట్యాబ్లను ఉచితంగా పంపిణీకి చర్యలు తీసుకోవడం జరిగింది. హక్కుల్లో విద్య ప్రముఖమైంది. ప్రభుత్వమే విద్యా వ్యవస్థని మున్సిపాలిటీల్లో కానీ జిల్లా పరిషత్తుల ద్వారా కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ ప్రభుత్వాలే పాఠశాలను నిర్వహిస్తూ పిల్లల్ని విద్యావంతులు చేస్తూ వాళ్ళకి జాతికి అందించి జాతిని బలోపేతం చేయడానికి విద్యారంగంలో భారతదేశం రాను కూడా విద్య పట్ల నిర్లక్ష్యాలు వహించినాయి. 1980 దశకం నుంచి చూసుకుంటే కనుక ప్రైవేటు విద్యా సంస్థలు వ్యవస్థలు దీనికి కారణం ఏంటంటే అప్పుడు ప్రభుత్వాలు ప్రజలకు అందించవలసిన బాధ్యత మనది. మన జిల్లాలో కూడా 6 ప్రిలిమ్స్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ మేము అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయబోతున్నాం. ఒక అమ్మాయి మెయిన్స్ కూడా సెలెక్ట్ అయింది. సో మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక అమ్మాయి సెలెక్ట్ అయింది తెలుసా. గ్రూప్స్లో స్టేట్ ఫస్ట్ వచ్చి మెయిన్స్కి సెలెక్ట్ అయింది. అమ్మాయి పేరేంటి? వాళ్ళ డాటర్. మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. మీరు వాళ్ళందరినీ గుర్తుపెట్టి ఫ్యూచర్లో అలాంటి స్థానంలో ఉంటారు. అందుకే మీకు ప్రతిసారి నేను ఎమ్మెల్యే గారితో ఎడ్యుకేషన్కి సంబంధించిన మీటింగ్, ఇది 4th మీటింగ్. ప్రతి మీటింగ్లో ఆయన నన్ను చూపిస్తూ పేదరికం నిర్మూలించాలంటే అది విద్య ద్వారానే సాధ్యమని చెప్పేసి నమ్మి ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యా వ్యవస్థలో ఎన్ని మార్పులు తీసుకొచ్చారన్నది ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కానీ పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ప్రపంచ స్థాయిలో విద్యలో మన రాష్ట్రం పోటీ పడాలంటే ఖచ్చితంగా అనేకమైనటువంటి మార్పులు తీసుకురావాలన్న ఆలోచన చేసి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు Come on, clap. Cheerful claps. Bhuvaneshwari. పేరెంట్
Syamala. All of you take your seats, please sit down. అరసవిల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా స్థానిక గన్ బజార్ నందు గల కృపా సహవాస ప్రార్థనా మందిరం నందు గురువారం సాయంత్రం సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 600 మంది పేదలకు, క్రిస్టియన్ కుటుంబాలకు ట్రస్ట్ తరపున మహిళలకు చీరతో పాటు నిత్యావసర సరుకులు అందజేశారు. అనంతరం చర్చ్ నందు ఫాదర్ కాటి క్రిస్టోఫర్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ అరసవిల్లి అరవింద్ సారథ్యంలో చేసే సేవా కార్యక్రమంలో భాగంగా సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నమస్తే అండి, నా పేరు రూప్చంద్ అండి. మేము అరసవిల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇక్కడ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్కి వచ్చాము. సో ఇక్కడ లాస్ట్ 3-4 డేస్ నుంచి 300 to 600 మెంబర్స్కి గ్రాసరీస్, ఎవరైతే బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళకి నిత్యావసర సరుకులతో పాటు చీర అవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అంతేకాకుండా మా అరసవిల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసినప్పటి నుంచి మేము ఎవరైతే ఆర్ఫన్ స్కూల్స్కి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ వాళ్ళకి బట్టలు అలాంటివన్నీ కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ఎవరైతే నిరుపేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ట్రస్ట్ నుంచి సారు హెల్ప్ చేస్తుంటారు చదువుకి. అంతే ఈ మధ్య రీసెంట్గా మేము ఐ క్యాంప్ ఒకటి కండక్ట్ చేశాము. అంతే సార్ కూడా స్కూల్ ఒకటి దత్తత తీసుకొని దాన్ని రెనోవేషన్ అది స్టార్టింగ్కి రెడీగా ఉంది. సారీ కలిపేది ఎందుకన్నా. నమస్తే అండి, నా పేరు ఆయుబ్. నేను అరవింద్ అరసవిల్లి చారిటబుల్ ట్రస్ట్లో ఒక మెంబర్ని. సో మేము లాస్ట్ 3 డేస్ నుంచి కైట్లూరు, అమ్మపాలెం, కొవ్వలి, దెందులూరు ఇట్లా అన్ని ఊర్లో, ఏలూరు నియోజకవర్గంలో ఉన్న అన్ని ఊర్లో మ్యాక్సిమం పేదవాళ్ళందరికీ కిట్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేశాము. సో మేము స్టార్ట్ చేసిన కానీ ఇప్పుడు దాకా మ్యాక్సిమం 600 దాకా కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేసాము. సో క్రిస్మస్ అంటేనే అందరికీ ఆనందంగా ఉండాలని చెప్పేసి ఉంది. సో అట్లా అరవింద్ సార్ అనే ఆపండి ఒకసారి ఆపన్న ఏం చెప్తాను. తండ్రి నాయన మరి అరవింద్ గారి మంచి మనస్సు కలిగి మరి దేవుని బిడ్డల కొరకు సంఘంలో ప్రార్థన చేస్తున్న వారు ఈ పండగ దినాల్లో వారు లోటుగా ఉండకూడదు, వారి విచారం కలిగి ఉండకూడదని దృక్పథంతో చేస్తున్న ఈ సహాయాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. మరి తని ఈ యొక్క తీసుకుంటున్న వీళ్ళకి నెమ్మది, సంతోషం కొరకు మరి వారి ద్వారా మనకు అందించబోతున్నటువంటి ఈ సహాయం ద్వారా మరి గత సంవత్సరంలో కూడా మరి వారు మనకు అనుగ్రహించారు మందిరాలకి. సంఘంలో మరి ముఖ్యంగా ఏంటంటే సంఘంలో ఉన్నటువంటి పేదలైన వారికి ఈ పండగ దినాల్లో వారు లోటుగా ఉండకుండా కొంచెం సహాయంతో పండగ దినాల్లో అందరూ సంతోషంగా ఉండాలని దృక్పథంతో ఈ టీము వారు అరవింద్ ఫౌండేషన్ ద్వారా సార్ వారు చేస్తున్నటువంటి సహాయం ద్వారా వారు ఇంకనూ రాబోయే దినాల్లో ఇంకా అభివృద్ధి పొందాలి, అనేక రీతిలుగా ఆశీర్వదించబడాలి. మరి లేని వారిని జ్ఞాపకం చేసుకోవటం, ఇలా ఇబ్బందుల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోవటం అదొక దేవుడిచ్చిన మహాకృప. కనుక మంచి మనసు ఉన్నటువంటి సార్ని ప్రభు ఇంకా దీవించాలి, వారి స్టాఫ్ని దీవించాలి, వారి మినిస్ట్రీని దీవించాలని ప్రభు పేట మనం చేస్తూ వారి కొరకు మనం చిన్న ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన. ఈ రీతిగా సహాయపడుతున్న అరవింద్ గారిని బట్టి మీకు స్తోత్రాలు. వారిని, వారి కుటుంబాన్ని, వారి మినిస్ట్రీని, వారి ఫౌండేషన్ల ప్రభువా ఇంకా అంచెలంచెలుగా మీరు ఆశీర్వదించండి. రాబోయే దినాల్లో ఇంకా అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. ఇందరి యొక్క ప్రార్థనలు వారిపై నిలిచి ఉంచి ఎక్కడెక్కడైతే వారు సహాయం చేస్తున్నారో వారందరి పక్షముగా ఆయన దైవదాసులుగా మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ ఫౌండేషన్ను నానాటికి మీరు అభివృద్ధి పరిచి అనేక రీతిలుగా ఆశీర్వాదకరంగా నిలబడగలిగిన కృప దయచేయమని మరొక్కసారి మా అందరి ప్రార్థన వారిపై నిలిచి ఉండలాగున మీరే ఆశీర్వదించండి. ఇంకా అనేకమైనటువంటి ప్రాజెక్ట్స్ ద్వారా ఆయన అనేక మంది పేదలకు ఇంకా సహాయపడుతూ ఆయన ముందుకు సాగలిగిన కృప దయచేయమని వారి నిమిత్తం, వారి కుటుంబం నిమిత్తం, వారి మినిస్ట్రీ నిమిత్తం, వారి చేయబోతున్న ఈ పని కొరకు నీకు స్తోత్రం చెల్లిస్తూ స్టాఫ్ వారందరిని కూడా దీవించండి. ఈ పని ఈ రీతిగా ఈ గన్ బజార్లో
ఇండియా పెంతుకోస్తు సంఘము ద్వారా ప్రభు కృపా పెంతుకోస్తు సంఘములో సహాయపడుతున్న వారిని బట్టి నీకు వందనాలు. దీవులతో నింపండి, కృప తోడుగా ఉంచి ఈ సంవత్సరంలో గొప్ప దీవులు, మరి నూతన సంవత్సరంలో మరి యొక్క ఆశీర్వాదాలు అయ్యా నీ ప్రియబిడ్డలకు దయచేయమని ఇలా మేము కలుస్తూ ప్రభు నిన్ను స్తుతిస్తూ ఘనపరచగలిగిన కృప దయచేయమని ఈ క్రిస్మస్ నూతన సంవత్సరం యొక్క ఆశీర్వాదాలు స్టాఫ్ వారికి, వచ్చిన వారికి, మరి ముఖ్యంగా ఈ ఫౌండేషన్కును సార్ గారికి మీరు తోడై ఉండమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసునామ సంపూర్ణ జయము కలుగును. ఆమేన్. చేస్తూ ఉన్నాము. ఏలూరుని మేము పెట్టుకున్నాము. ప్రజెంట్ చాలామంది నీడ్ అయితే చాలామంది ఉన్నారు. అండ్ సెమీ క్రిస్మస్ కానీ క్రిస్మస్కి కానీ అందరికీ ఉండవు, తినడానికి కానీ దేనికి కానీ. సో ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కానీ ఇట్లాంటి క్రైస్తవ ఫ్యామిలీస్ కానీ గ్రోసరీస్ కానీ దేనికి ఇబ్బంది పడకూడదని చెప్పేసి సో మా ఫౌండేషన్ ఫౌండర్ అరవింద్ సార్ ఈ స్టెప్ ముందుకు తీసుకొని ఇలా హెల్ప్ చేస్తూ ఉన్నారు. సో ఏలూరులో మేము పెట్టుకున్నాం ఆల్మోస్ట్ 400 నుంచి 600 మెంబర్స్ వరకు మేము ఈ సపోర్ట్ చేస్తున్నాము. సో ఈరోజు ఇలా మీతో ఉండటానికి కూడా టైం ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఒకసారి చెప్పండి. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. డన్ డన్ డన్. ఓకే. సో అరవింద్ అరసవల్లి చారిటబుల్ ట్రస్ట్ నుంచి మేము ఈరోజు ఏలూరులో ఈవెంట్ చేస్తున్నాము. సో 2019 నుంచి ఈ అరవింద్ చారిటబుల్ ట్రస్ట్ అనేది స్టార్ట్ అయ్యింది. మా ఫౌండర్ అరవింద్ సార్. సో ఎవరైతే కోవిడ్ టైంలో ఫుడ్కి లేక చాలామంది సఫర్ అవుతూ ఉంటారు కదా, ఆ టైం నుంచి మేము ఈ సేవా కార్యక్రమాలని మేము చేయడానికి ఆపర్చునిటీ తీసుకున్నారు. ఎడ్యుకేషనల్కి ఎవరైతే హెల్ప్ కావాలన్నా, లేదంటే ఫుడ్కి కానీ, లేదంటే ఫినాన్షియల్గా కానీ ఎవరైతే సఫర్ అవుతున్నారో సో మేము వాళ్ళ నీడ్స్ని తెలుసుకొని మేము వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఈ టీం అనేది ఉంది. సో సెమీ క్రిస్మస్ కాబట్టి క్రిస్మస్ కాబట్టి చాలామంది ఈ ఇంట్లో హ్యాపీనెస్ కోసం అని చెప్పేసి ఫుడ్ ఉండి లేని వాళ్ళు చాలామంది ఉంటారు. సో వీళ్ళ కోసం అని చెప్పేసి మేము ఈ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఈరోజు ఏలూరులో ఈవెంట్ చేయడానికి గ్రాసరీస్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మాకు ఈ ఛాన్స్ వచ్చిందనమాట. పాస్ట్ 3 డేస్ నుంచి మేము ఈ యాక్టివిటీస్ అనేది ఏలూరు మొత్తంలో చేస్తున్నాము. సో ఆల్మోస్ట్ 300 నుంచి 600 మెంబర్స్ వరకు మేము ఈ యాక్టివిటీస్ అనేది చేస్తున్నాము. ప్రజా ఆశీర్వాద యాత్ర సందర్భంగా ముండూరును ఎంతో కోలాహలంగా మార్చిన ప్రజలు నేడు మరో అద్వితీయ కార్యక్రమానికి వేదికగా మార్చారు. మన ప్రీతమ నేత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే శ్రీ కోఠారు అబ్బాయి చౌదరి గారి సమక్షంలో ఘనంగా నిర్వహించడానికి సిద్ధమయ్యారు. ఈ రోజు ఉదయం దెందులూరు ఎమ్మెల్యే శ్రీ కోఠారు అబ్బాయి చౌదరి గారు ముండూరు ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి 8వ రోజు పాదయాత్రను ప్రారంభించి అందరూ కలిసి ముండూరు ప్రభుత్వ పాఠశాలకు చేరారు. చదువు నేర్చుకున్నారా ఇంపాక్ట్ గురించి? ఆల్ ద బెస్ట్. మళ్ళీ
చేతుల వల్ల అంటే తప్పకు ఏమైనా అనుభూతి నాకు మంచి తప్పకుండా చేతుల వల్ల అంటే తప్పకుండా పడండి. దాన్ని నోట్ చేసుకోవటం జరిగింది. దాన్ని కూడా త్వరలో పూర్తి చేపిస్తాను. సరేనా? క్రికెట్ కిట్లు పంపించాం, 3 వాలీబాల్ కిట్లు పంపిస్తూ ఉన్నా, బ్యాడ్మింటన్ కిట్లు పంపిస్తూ ఉన్నా. సరేనా తల్లి? పిల్లలు ఇంకేదన్నా వేరేగా ఆడకుండా ఇల్లు ఆడుకోండి అని చెప్పండి. చెప్తారా చెప్పరా? అన్ని కిట్లు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళ ఊర్లో. నా దగ్గర బ్యాట్ లేదంటానికి లేదు, బాల్ లేదంటానికి లేదు, నెట్ లేదంటానికి లేదు. అన్నీ వాళ్ళకి ఇచ్చేసి వెళ్తున్నాం. సరేనా? ఎవరైనా నీతోటే కలసి రాని, నీ మాట పోరు బాట మతాలు ఐక్యమంటూ నీతోనే నడచిరాని. కదలిరా కలసిరా సమరమేరి మోగించరా, అరలిరా అరలిరా జనము నీతో ఉన్నారుగా. వర్గ భేదము మాడవారి మార్పు కోరి సాగవా నాయక, దేశమంత చూడవా సాహసించి పోరాడవా. గాంధీ మార్గమేగా స్వతంత్ర భారతాన, పేదవారి కోసం విశ్రాంతి వీడినావా. ఏకమయ్య గమ్యం నడిపించ నువ్వు రావా, రైతు పంట తోడు ఈ చేయ కదలి రావా. జగతికే నిలయమై నిలువమా బలముగా అరుపెరుగని పోరాటంతో, ఆరంభ లక్ష్యము పడై చూసేగా కార్యకర్తలందరూ స్వాగతించగా కదలినారుగా. పార్టీ నేతలంతా చక్కటి సచివాలయ వ్యవస్థతో 10 మంది అధికారులు మీ గ్రామంలోనే ఉంటూ చక్కగా వాలంటీర్లు మీ ఇంటి దగ్గరికి వచ్చి పథకాలు అందించడం బాగుందా, లేకుంటే మళ్ళీ గత ప్రభుత్వంలో లాగా ఏమి కావాలన్నా మండల ఆఫీస్కి పరిగెడదామా? మీరే ఆలోచించండి. ఈరోజు గత ప్రభుత్వంలో లాగా మీరందరూ కూడా ఆలోచించాలి. నియోజకవర్గంలో ప్రత్యేకించి గత ప్రభుత్వంలో లాగా ఈరోజు కొట్లాటలు, గొడవలు, బూతులు కావాలా, లేకపోతే నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమం వైపు అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉందా? ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ ముందుకు వెళ్లాల్సినటువంటి
ఉందా లేదా అనేది మీరు ఆలోచించండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.